హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకో మూవీ వచ్చేసరికి శివం బజీ అనే మూవీ అయితే ఓంకార్ అనే తమ్ముడు అశ్విన్ అయితే ఈ సినిమా మనకి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. సరే ఈ సినిమా థియేటర్లో మిస్ అయ్యాం కదా అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్లో అయితే చూశాక అర్థమైంది థియేటర్లో మిస్ చేసి మంచి పని చేశాను. ఎందుకు అనేది కూడా ముందు చెప్తా. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. అసలు అశ్విన్ అయితే చాలా అందంగా చూపించారు. మంచి గెటప్, చాలా అందంగా ఉన్నాడు. అసలు సినిమా స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాల వరకు ఒక ఫ్లోలో ఉంది, బాగుంది అనిపించింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపించిన తెలివి, ఆ స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయిందనమాట. మనకి ఎక్కడా కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ కలగనట్టుగా చేస్తారు తప్పితే పూర్తిగా మనం అయితే సినిమాకి స్టిక్ అయి ఉండలేం. మేబీ ఆ 2 ప్లాట్ లైన్స్ని కూడా సెపరేట్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా చూపిస్తే బాగుండేదేమో. కానీ 2 కలిపి చూపించడం, మన దేశం మీదకి చైనా ఏదో భయంకరంగా బయోవార్ని క్రియేట్ చేద్దాం ట్రై చేయడం, దాన్ని ఆపడానికి మన హీరో ఎలా ఆపే ప్రయత్నం చేస్తాడు అన్నది ఇండైరెక్ట్గా చూపిస్తారు. అంటే హీరోకి కూడా తెలియదు ఏదో జరుగుతుందని అక్కడ, కానీ మనోడు వెళ్తాడు. వీటన్నిటిలోకి అద్భుతమైన ట్విస్ట్ ఏంట్రా అంటే ఒక మనిషికి జీనో ట్రాన్స్ప్లాంట్ చేసి కుక్క కళ్ళు పెట్టడం అన్నది అమేజింగ్ పాయింట్. ఇది బాగుంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు బయట జరుగుతుందని. ఇదంతా బాగానే ఉంది, మంచి ఎలిమెంట్ తీసుకున్నారు. కానీ దీని చుట్టూ తాలిన కథే చాలా చెత్తగా అనిపించింది నాకు. అసలు కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఇంకాస్త మంచి కథ తీసి ఉండొచ్చేమో. మేబీ ఇదే స్టోరీలను తీసుకెళ్ళి మార్వెల్ వాళ్ళకి ఇస్తే డాగ్ మ్యాన్ అని చెప్పి ఒక కుక్క మనిషిని అయితే తయారు చేసేవాళ్ళేమో. కానీ మనోళ్ళు ఏదేదో చేశారు. అఫ్కోర్స్ దీనికి శివుడి సెంటిమెంట్ కలిపి ఒక మంచి ప్లాట్ లైన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఆ శివుడి సెంటిమెంట్, కళ్ళు పెట్టడం, అది ప్రూవ్ చేయడం అన్నది, దేవుడి మీద నమ్మకం లేని దేవుడి మీద నమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దేవుడి మీద నమ్మకం లేని అతనికి దేవుడి మీద నమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఈ జీనో ట్రాన్స్ప్లాంట్ అన్న కాన్సెప్ట్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది తప్ప మిగతాదంతా కూడా సినిమా వేస్ట్ అనిపించింది. కేవలం తన కళ్ళు ట్రాన్స్ప్లాంట్ అవ్వడానికి ముందు వరకు ఉన్న సీన్స్ మాత్రమే బాగా అనిపించింది. అశ్విన్ కూడా యాక్టింగ్ బాగా చేశారు. ఇక దాని తర్వాత ఇక మామూలు లేదు. సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి అశ్విన్ ఏం చేస్తారో ఆయనకి తెలీదు, మనకి తెలీదు. వెరీ లో యాక్టింగ్ స్కిల్స్ని అయితే చూపించారు. ఆయనకు అంత మంచి క్యారెక్టర్గా అనిపించలేదు. మనకి అనిపిస్తుంది ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు హీరో, అర్థం లేకుండా అరుస్తున్నాడు ఊరికి అనిపిస్తుంటుంది. చూస్తే మీకు కూడా తెలుస్తుంది. అఫ్కోర్స్ మీరు ఇంతకుముందు ఈ సినిమా చూస్తుంటే మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్గా నాకైతే సినిమా నచ్చలేదు, టైం వేస్ట్ అయిందని అనిపించింది.